నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ టు శ్రీదేవి బ్లాగ్స్. ఈరోజు నేను మీకోసం ఒక మంచి టాపిక్తో వచ్చానండి, మీతో షేర్ చేసుకోవాలని. అది హౌస్ వైఫ్ గురించి. వాళ్ళు ఇంట్లో చేసే పని గురించి మనం ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే అవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసే పనికి ఒక ఎండింగ్ ప్రాసెస్ అనేది ఉండదండి. ఒకదాని తర్వాత ఒకటి అలాగ పనులు చేస్తూనే ఉంటారు. అందుకని ఈరోజు నేను మీతో ఈ హౌస్ హోల్డ్ వర్క్ ఏదైతే ఉందో దాని గురించి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జస్ట్ ఒకసారి ట్రై చేశాను, మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉంది ఒకసారి చేసి మీతో షేర్ చేసుకుందామని. ఉండండి, ఎవరో వచ్చినట్టున్నారు, కాలింగ్ బెల్ కొట్టారు, ఎవరో చూద్దాం. అమెజాన్ ఆర్డర్ అండి. అమెజాన్లో మేము ఆర్డర్ చేసాము టవల్స్, అది వచ్చినట్టుంది. ఇప్పుడు ఈ వీడియో ఎండింగ్లో దీన్ని అన్బాక్స్ చేద్దాం. మార్నింగ్ నేను బెడ్షీట్స్ అన్నీ మార్చడం ఇంకా అక్కడితో స్టార్ట్ అవుతుందండి నా రొటీను. బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసి దాని మీద ఉన్న దుప్పట్లు అన్నీ కూడా మడతపెట్టి ఏవైతే దట్టిగా ఉన్నాయో అవి తీసుకువెళ్ళి వాషింగ్ మెషిన్స్ నీట్గా చేయాలి. ఎందుకంటే మనం పడుకొని లేచిన తర్వాత వెంటనే ఆ బెడ్ని నీట్గా చేసుకోవాలి అని చెప్తారు మన పెద్దవాళ్ళు. సో అలా నేను చేసిన అలాగే రోజు ఉండిపోయిన క్లాత్స్ అన్నీ కూడా తీసుకువెళ్ళి ముందు నేను వాటర్లో ఒకసారి ఒక 10 మినిట్స్ వేసి ఉంచుతానండి. ఆ తర్వాత ఆ 10 మినిట్స్ కూడా అవి బాగా నానిన తర్వాత అప్పుడు డ్రైన్ చేసి ఆ తర్వాత మళ్ళీ నేను ఆ వాటర్ నింపి అప్పుడు నేను సర్ఫ్ వేస్తాను. ఫస్ట్ అయితే మాత్రం డైరెక్ట్గా సర్ఫ్ వేయను. నేను ముందు నార్మల్ వాటర్లో క్లాత్స్ని ఒక 10 మినిట్స్ అలా ఉంచుతాను. దానివల్ల ఏమవుతుందంటే దానికి ఉన్న ఏమైనా మురికి అంతా కూడా వచ్చేస్తుంది. హరి ఏం చేస్తున్నాడో చూద్దాం. రూమ్లో ఇంకా లేవలేదు. చాలా చక్కగా మంచి నిద్రలో ఉన్నాడు. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి చదువుతున్నాడండి. ఎగ్జామ్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ మంత్లో. సో 4 నుంచి 6:30 వరకు ఇంకా పడుకొని ఇంకా అప్పటి వరకు చదువుకొని అప్పుడే ఇంకా పడుకొని ఉంటాడు. అందుకే ఇంకా లేవలేదు. లేపుదాం. ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అయిపోయింది టైము. నానా గుడ్ మార్నింగ్. నానా లే 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 నానా గుడ్ మార్నింగ్. ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు. హరి ఫ్రెష్ అయ్యేలోపు నేను దోశలు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నానండి. దోశల పిండి కొంచెం సాల్ట్ వేసి, సో వాటితో మెల్లగా దోశలు తయారు చేస్తున్నాను. ముందుగా పెనాన్ని ఆనియన్ పీస్తో కానీ మనం క్లీన్ చేసుకుంటే దోశలు చాలా చక్కగా వస్తాయి. అలాగే స్మెల్ కూడా బాగుంటుందండి తినేటప్పుడు. నేను ఎక్కువగా ఆయిల్ అయితే వేయను, ఒక 4 డ్రాప్స్ వేసాను అంతే. ఆయిల్ అంతా కూడా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసి ఇంకా అప్పుడు స్టార్ట్ చేయాలి. మొదటి దోశ అయితే మాత్రం కొద్దిగా అటు ఇటుగానే వస్తుంది. ఇంకా తర్వాత నుంచి బాగా వస్తాయి, మంచి షేప్లో వస్తాయి దోశలన్నీ. ఈసారి మీరు చేసేటప్పుడు మీరు కూడా ఇదే ఫార్ములా ట్రై చేయండి. ఒక ఆనియన్ పీస్ తీసుకుని ప్యాన్ అంతా కూడా రబ్ చేయండి, అప్పుడు బాగా వస్తాయి దోశలు.
నేను దోశలు చేయడం చూసి పాపం నేను కష్టపడిపోతున్నానని నాకు హెల్ప్ చేయడానికి హరి వచ్చాడండి కిచెన్లోకి. పాపం తను ఏదో ట్రై చేస్తున్నాడు దోశలు వేయడానికని. ఇంతకుముందు ఎప్పుడు తన కిచెన్లోకి వచ్చిందే లేదు. అయితే రోజు మేబీ నేను చేస్తూ ఉండడం వల్ల చూసి నేర్చుకున్నాడేమో మరి. ఫస్ట్ టైం అయినా బాగానే ట్రై చేశాడండి, బాగానే వచ్చింది. వెరీ గుడ్ నాన్న, థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాంట్స్కి వాటరింగ్ అండి. ఎర్లీ అవర్స్లో వాటరింగ్ చేస్తేనే బాగుంటుందంట, ప్లాంట్స్ కూడా బాగా పెరుగుతాయంట, వాటి గ్రోత్ బాగుంటుంది అని చెప్పారు చాలామంది. సో అందుకనే మ్యాక్సిమం నేను 7 లోపే కంప్లీట్ చేసేస్తాను వాటరింగ్ చేయడం అంతా కూడాను. మార్నింగ్ అలాగే ఈవినింగ్ 2 టైమ్స్ కూడా నేను ప్లాంట్స్కి వాటరింగ్ చేస్తానండి. నెక్స్ట్ డస్టింగ్ అండి. ఇది మాది రోడ్ సైడ్ కావడం వలన మా ఇల్లు ఇంకా డైలీ క్లీన్ చేస్తున్నా కూడా డస్ట్ ఉంటూనే ఉంటుంది. ఎంత చేసినా ఈ ఒక్క పని మాత్రం తరగదండి. అది ఇప్పుడే క్లీన్ చేసి మళ్ళీ చూసినా కూడా మళ్ళీ డస్ట్ ఉంటుంది. అందుకని ఎప్పుడు నేను డోర్స్ అండ్ విండోస్ అలాగే కర్టన్స్ వేసి క్లోజ్ చేసి ఉంచుతాను. కానీ ఎప్పుడు అలా మనం క్లోజ్ చేసి ఉంచడం మంచిది కాదు కదా. కొంచెం సేపు అయినా ఓపెన్ చేసి ఆ ఫ్రెష్ ఎయిర్ అంతా లోపలికి వచ్చేలాగా ఉంటుందని ఒక 5 to 10 మినిట్స్ అయినా సరే మొత్తం విండోస్ అన్నీ ఓపెన్ చేస్తాను. మెయిన్ వెంటిలేషన్ అండ్ మనకి ఈ ఎయిర్ అనేది కదండి మనకి ఇంపార్టెంట్ ఇంటికి ఎప్పుడైనా. సో అలా చేయడం ఆ 10 మినిట్స్ కూడా చాలా డస్ట్ వచ్చేస్తుందండి. సో డైలీ క్లీన్ చేయడం అనేది మాత్రం మస్ట్ అండ్ షూర్. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. అలాగే నేను వర్క్ చేసేటప్పుడు కూడా ఎక్కువగా మంచి సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటాను. అలా సాంగ్స్ వింటూ మనం పని చేయడం వలన మనకి పెద్దగా అలుపు అనేది మనకి అనిపించదు. మనం ఎంత పని చేసినా కూడా ఇంకా చేయాలనిపిస్తుంది. అది కూడా మార్నింగ్ అవర్స్లో చేస్తే ఎక్కువగా ఇంటి పని అండి, మనకి చాలా యాక్టివ్గా ఉంటాం మనం ఆ టైంలో. కాబట్టి చాలా చక్కగా చేయొచ్చు. డైనింగ్ టేబుల్ దగ్గర బోర్డు ఏంటి అనుకుంటున్నారా? నేను ఆన్లైన్ క్లాస్ తీసుకుంటాను కదండి పిల్లలకి. సో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం వలన ఆన్లైన్ క్లాస్ కూడా నేను డైనింగ్ రూమ్లో తీసుకుంటానండి. ఇక్కడైతే చక్కగా వెంటిలేషన్ అది బాగుంటుంది, అలాగే వైఫై సిగ్నల్ కూడా బాగుంటుంది. అందుకని నేను ఇక్కడే తీసుకుంటానండి ఆన్లైన్ క్లాస్.
నేను డైలీ కిచెన్ క్లీన్ చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత. ఎందుకంటే అప్పుడైతే చక్కగా మార్నింగ్ క్యారేజ్కి ఉపయోగించిన గిన్నెలు కానీ, అలాగే బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత గిన్నెలు కానీ మొత్తం అన్నీ కూడాను ఒకేసారి క్లీన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఆ ప్లాట్ఫామ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. స్టవ్ అయితే మాత్రం నేను వీక్లీ వన్స్ క్లీన్ చేస్తానండి. అంటే రోజు కూడా వంట అయిన తర్వాత నార్మల్గా పైన క్లీన్ చేసినా కూడా డీప్ క్లీన్ అనేది మాత్రం వీక్లీ వన్సే చేస్తాను. అది ఈరోజు నాకు చేయడానికి టైం దొరికింది కాబట్టి మొత్తం అంతా కూడా ఆ కిచెన్ వాల్స్, ప్లాట్ఫామ్, స్టవ్ మొత్తం అన్నీ కూడా ఈరోజు క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నానండి. మనకి సింక్ నిండా ఫుల్గా గిన్నెలు ఉంచేయడం కన్నా ఎప్పటి పనులు అప్పుడే చేసుకుంటే, ఎప్పటి గిన్నెలు అప్పుడే మనం క్లీన్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. చూడడానికి కిచెన్ కూడా బాగుంటుంది, సింక్ కూడా ఎటువంటి స్మెల్ ఉండదు. అంటే బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ లంచ్ అయినప్పుడు ఎక్కువగా ఏమి సింక్ నిండా ఫుల్గా గిన్నెలు ఉంచేయకుండాను క్లీన్ చేసుకుంటూ ఉంటే మనకి కూడా మనసు ప్రశాంతంగా ఉంటుందని నా ఒపీనియన్. అన్నీ కూడా గిన్నెలన్నీ వాష్ చేసిన తర్వాత ఇంకా డైలీ మనం ఆ సింక్ వాల్స్ కానీ లేదా సింక్ లోపల మొత్తం అంతా క్లీన్ చేస్తే కనుక ఆ స్క్రబ్బర్తోనే మనకి చాలా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఎటువంటి జర్మ్స్ కానీ ఏమీ ఉండవు అందులో. అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాదు. వీలైతే కొద్దిగా హాట్ వాటర్తో క్లీన్ చేస్తే ఇంకా బాగుంటుంది. నేనైతే నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ నేను ఒక డైలీ 3 to 4 టైమ్స్ నేను క్లీన్ చేస్తానండి కిచెన్. నేను డైలీ 2 టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇల్లు ఊడుస్తానండి. ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువగా చిన్నపిల్లలు లేరు కాబట్టి మా బాబు కూడా చాలా చక్కగా ఎటువంటి డస్ట్ అది పడకుండా చాలా నీట్గా ఉంటాడు కాబట్టి నాకు ప్రాబ్లం లేదండి. డైలీ 2 టైమ్స్ నేను ఇల్లంతా క్లీన్ చేస్తాను. ఇక మాపింగ్ అయితే మాత్రం డైలీ 1 టైమే, కానీ డైలీ చేస్తానండి. ఒకవేళ ఇప్పుడంటే ఇంట్లో ఉంటున్నాం కాబట్టి నాకు ఫ్రీ టైం ఉంది కాబట్టి డైలీ చేస్తున్నాను. లేదు స్కూల్ కానీ ఉండే పని అయితే ఆల్టర్నేట్ డేస్ అండి, లేదా వీక్లీ ట్వైస్ అలా చేసేదాన్ని. ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ఇంకా డైలీ క్లీన్ చేస్తున్నాను. ఇందాక స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఒకసారి ఫ్రెష్గా స్నానం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా ముగ్గులు వేసి ఆ స్టవ్ అలాగే అక్కడ ఉన్న ఆ కిటికీ కూడా కొంచెం పసుపు కుంకుమ రాసుకుంటే అదొక రకమైన సాటిస్ఫాక్షన్. నేనైతే ఎప్పుడు అలాగే చేస్తాను. నేను క్లీన్ చేసిన ప్రతిసారి రాస్తాను. అలాగే నాన్ వెజ్ వండేటప్పుడు కూడా నెక్స్ట్ నాన్ వెజ్ వండిన వెంటనే నేను స్టవ్ అలాగే ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసి మనకి మనసుకు కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. చూడండి ఎంత చక్కగా నీట్గా ప్రశాంతంగా ఉందో. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వాళ్ళు చేసే పనులు మనం ఎంత చెప్పుకున్నా కూడా వాళ్ళ గురించి చాలా తక్కువ మాత్రమే.
జనరల్గా అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది. ఏంటి అంటే ఇంట్లో పనే కదా, ఏముంటుంది హౌస్ వైఫ్స్కి, మార్నింగ్ నుంచి పిల్లలు లేదా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంకేం పని ఉంటుంది, చక్కగా టీవీ సీరియల్స్ చూసుకుంటారు, లేదా ఇంట్లో మధ్యాహ్నం పూట తినేసి పడుకుంటారు, వాళ్ళకి ఏమి పని ఉండదు అనుకునే వాళ్ళ కోసం మాత్రమే నేను ప్రత్యేకంగా ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఒకప్పుడు నాకు కూడా ఇదే ఒపీనియన్ ఉండేది. నేను కూడా స్కూల్లో వర్క్ చేస్తున్నానండి. లాస్ట్ 10 years నుంచి కూడా నేను వర్క్ చేస్తున్నాను. అయితే మా పని ఏంటంటే మార్నింగ్ మేము వెళ్ళిపోతాం 8:30కి, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి 8:30కి రావడమే. ఈలోగా మాకు ఇక్కడ ఇంట్లో జరిగే పనిగా ఏ విషయం కూడా నాకు తెలిసేది కాదు. ఎక్కువగా మా అమ్మగారు లేదా మా అత్తయ్య గారు వీళ్ళే చేసేవారు ఇంట్లో. కానీ ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో, ఈ కరోనా సిచ్యువేషన్, ఈ టైంలో మనకి స్కూల్స్ కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ, ట్యూషన్స్ కానీ క్లోజ్ చేయడం వలన, ఇంట్లో ఉండటం వలన, అందులోకి మన పనులు మనం చేసుకోవడం వలన ఇప్పుడు నేను ఈ ఇంట్లో మనకి ఏం వర్క్ ఉంది ఏంటి అనేది నేను పర్సనల్గా అది ఫేస్ చేశాను కాబట్టి అది మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. మీకు కానీ ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అమెజాన్లో ఆర్డర్ ఇచ్చామండి. ప్యాక్ ఆఫ్ 4 towels, 4 కలర్స్. చూడండి ఎంత బాగున్నాయో. ఓపెన్ చేసి చూద్దాం క్వాలిటీ ఎలా ఉందో. మొత్తం ఇది వచ్చేసి 900 అండి. షిప్పింగ్ ఛార్జెస్ 900 పడింది మనకి. క్వాలిటీ బాగుందండి. లెంగ్త్ ఎంత ఉందో చూద్దాం. సరిపోతుందండి. మేము అనుకున్నదే వచ్చిందండి. బాగుంది. క్వాలిటీ కూడా చక్కగా ఉంది, స్మూత్గా. అమెజాన్లో ప్రోడక్ట్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాము, కానీ బాగానే వచ్చింది. కలర్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. మేము సెలెక్ట్ చేసుకున్నాము, సేమ్ అవే కలర్స్ వచ్చాయి అమెజాన్లో. బాగుందండి. నెక్స్ట్ పింక్, 4 కలర్స్. ఇదండి సూపర్ సాఫ్ట్ 4-piece సెట్ 900 అండి విత్ షిప్పింగ్ ఛార్జెస్. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేయండి అమెజాన్లో. దీని బ్రాండ్ వచ్చేసి లీఫ్ డ్యూ. మీకు అమెజాన్లో మీరు సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది. లీఫ్ డ్యూ బాగుందండి, చాలా బాగుంది. ఓకేనండి, ఇప్పటికి నాకు అన్ని పనులు అయిపోయాయి. ఇప్పుడు నేను మీకోసం ఈ వీడియో ఎడిట్ చేస్తాను, అలాగే అన్బాక్స్ కూడా చేస్తానని చెప్పాను కదా. మేము టవల్స్ ఆర్డర్ చేసాం, అమెజాన్ నుంచి వచ్చింది ఆర్డర్. అది కూడా అన్బాక్స్ చేసాము. ఆ వీడియో కూడా ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్నాను. మొత్తం అంతా కూడా ఎడిటింగ్ చేసిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత మీరు అది చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, బాయ్.